మహిళా రిజర్వేషన్ బిల్లు వారి భవిష్యత్తును మారుస్తుందని వైసీపీ ఎంపీ తనూజ తెలిపారు. మహిళల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. ఏపీలో జగన్ హయాంలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేశారని అన్నారు. అనుకునే సమయంలో ఒక గిరిజన మహిళ ఇంకెంత వెనుకబడి ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లాంటి నేపథ్యం నుండి నన్ను ఈ గౌరవ సభకు పంపించిన గత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అరకు పార్లమెంట్ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలో మహిళల యొక్క భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పడానికి సందేహం లేదు. ఎత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటే ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. మన సంస్కృతిలో మహిళలను ఒక శక్తి స్వరూపిణిగా భావిస్తాం. 33% ఉమెన్ రిజర్వేషన్ ద్వారా మహిళలకు గౌరవం ఇచ్చే ఈ నిర్ణయం వల్ల దేశం మరింత అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను. మహిళల హక్కుల కోసం తరాలుగా ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ సందర్భంగా మహిళా సాధికారణకు కృషి చేసిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట, ఒక సమాజం ముందుకు వెళ్తుందో అంచనా వేయాలంటే ఆ సమాజంలో మహిళలు ఎంత ముందుకు వెళ్తున్నారో చూడాలి అని.